ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలం సీజన్. ఈ సీజన్లో చాలామంది అనారోగ్యం పాలవుతుంటారు, జ్వరాలు వస్తుంటాయి. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏమవుతుందిలే, జలుబే కదా, ఒక పూట ఉంటే తర్వాత తగ్గిపోతుందిలే అని చెప్పి మెడిసిన్స్ వాడరు. వామిటింగ్ అయిందనుకోండి, ఏదో ఫుడ్ పడలేదు కాబట్టి వామిటింగ్ అయిందని చెప్పి పట్టించుకోరు. సో ఈ రకంగా చాలా వరకు నిర్లక్ష్యం చేస్తుంటాం. మన పనుల వల్ల అనుకోండి, ఇంకో రకంగా అనుకోండి, నాకేమవుతుందిలే అనుకునే ఉద్దేశంతో అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఈ వర్షాకాలం ఎక్కువగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ దోమలు లేకుండా మన ఇంట్లో కానీ, మన ఇంటి చుట్టూ ఆ ప్రాంతంలో కానీ ఆ దోమలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైనే ఉంది. ఈ దోమ కాటు వల్ల డెంగ్యూ అనే ఫీవర్ వస్తే, డెంగ్యూ కనుక వ్యాపిస్తే దానివల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఒక జ్వరమో ఇంకొకటి కాదు, దానివల్ల ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రాణాలకి ముప్పు కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. ఏ రకంగా అంటే, ఇప్పుడు మనకు దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఈ డెంగ్యూ అంటే మనకు వామిటింగ్ అనుకోండి, కళ్ళు తిరగడం అనుకోండి, కడుపులో వికారం అనుకోండి, ఒళ్ళ నొప్పులు, జ్వరము, జలుబు ఈ రకంగా వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, చూయించుకుంటాం, మళ్ళీ తిరగబెడుతుంది. మళ్ళీ మన ఇంట్లో దోమలు ఉన్నాయనుకోండి, మళ్ళీ దోమ కాటు వల్ల మళ్ళీ తిరగబెడుతుంది. ఈ రకంగా ఒక 2 నెలలు కనుక ఇదే రకంగా ఉంటే కనుక ఆ 2 నెలల కాలంలో ఈ బాడీలో ఇన్ఫెక్షన్ జరగడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ మీద దాని ప్రభావం చూపించి మన బాడీలో అనేక మార్పులు జరిగే దోమకాటు వల్ల ఈ రక్త ప్రసరణ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. అంటే చూడండి, స్ట్రోక్ వచ్చిందంటే ఇంకా మనిషి బతికేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా దోమల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, మేము దోమలకు సంబంధించి అది చేస్తాం, ఇది చేస్తాం, డ్రోన్ కెమెరాలు పెట్టాం, ఆ ప్రాంతాల అవగాహన కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఎవరెన్ని చేసినా కూడా మన ఇంటి వరకు, మన పరిశ్రమ, మనం కనీసం మన కాలనీ కాకపోయినా మనం ఉండే రూమ్ 2 రూమ్లా, 1 రూమా, 3 రూమ్లా, మన ఇంటి వరకు మన ప్రాంతంలో మనం దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాకాలం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పిల్లలకి హ్యూమినిటీ పవర్ తక్కువ, వాళ్ళు తట్టుకోలేరు దీనికి, ఈ డెంగ్యూ వ్యాధి వస్తే కనుక, డెంగ్యూ ఫీవర్ వస్తే కనుక. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వేడివేడి పదార్థాలు తినడానికి ట్రై చేయండి. ఈ రాత్రి చేసింది పొద్దున్న తినడం కానీ, పొద్దున్న చేసింది రాత్రి తినడం కానీ ఇలాంటివి చేయకండి. ఈ వర్షాకాలం ఒక్కటైనా కనీసం ఈ ఫుడ్కు సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు పాటించి వేడివేడి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు పైప్ లైన్లో నీళ్ళు వస్తుంటాయి. ఈ నీళ్ళు వచ్చినప్పుడు మనం అవే నీళ్ళు తాగుతూ ఉంటాం. మనం అందులో ఆ పైపు లీకేజ్ అయినప్పుడు వర్షం నీళ్ళు అందులోకి పోయి, ఈ బాత్రూమ్ నీళ్లు పోయి, ముఖ్యంగా హైదరాబాదు ఈ ప్రాంతం, పట్టణ ప్రాంతాలు ఎక్కువ, విశాఖ ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే మరి ఆ డ్రైనేజ్ వాటర్ కూడా అందులో కలిసే అవకాశం ఉంటుంది. ఈ డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల కూడా మనకు అనేక రోగాలు వస్తుంటాయి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటాం, మనం ఫిల్టర్ నీళ్ళు వస్తే భగీరథ నీళ్ళనో ఇంకో నీళ్ళనో మంచినీళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం. ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి మంచినీళ్ళు ఫిల్టర్ అయ్యి వస్తాయని అనుకుంటాం. అలా ఆలోచన చేయకుండా మనకు ఖచ్చితంగా ఆ వాటర్ని, ఈ వర్షాకాలం ఒకటి ఆ వాటర్ని వేడి చేసుకొని, ఆ ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. కనీసం మీరు చేయలేకపోతే మీ పిల్లలకి ఇది అప్పగించండి. ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళకి అలవాటు చేస్తే ఆ పిల్లలు తాగుతారు, మీకు కూడా రెడీ చేసి పెడతారు. వేడి వాటరు, వేడి చేసినటువంటి చల్లార్చి కాచినటువంటి వాటర్ మీకు కూడా ఇస్తారు ఆ పిల్లలు అలవాటు చేస్తే కనుక. ఆ రకంగా మీరు ఆరోగ్యం విషయంలో ఆ పిల్లలకి జాగ్రత్తలు నేర్పండి. దోమల విషయంలో కూడా ఆ పిల్లలకి జాగ్రత్తలు నేర్పండి. ఇంట్లో కొంతమందికి మస్కిటో కాయిల్ పడదు, కొంతమందికి ఆల్ అవుట్ పెడితే అది పడదు. సో వేరే మార్గాలు ఉన్నాయి. కొంచెం ఆయుర్వేద పద్ధతులు కానీ, పూర్వకాలం మన పెద్దలు ఏ రకంగా చేసేవారో ఆ పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి, యూట్యూబ్లో చాలా ఉంటాయి. పెద్దవాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్తారు ఏ రకంగా చేయొచ్చు అని దానికి సంబంధించి. సో దోమల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే డెంగ్యూ అనేది మనకు వ్యాపించదు. డెంగ్యూ వ్యాపించలేదంటే మన ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తే కనుక ఇప్పుడు అనుకున్నట్టు అనేక రోగాలతో పాటు ఈ రకంగా ప్రాణాంతకమైనటువంటి స్ట్రోక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు వస్తే మన కుటుంబం, మన పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి తగు జాగ్రత్తలు ఈ వర్షాకాలంలో తీసుకోండి.